సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఆరాధనకి చేరువచ్చిన నా సహోదరులని మీ అందరికీ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ మరి ఇచ్చే లైవ్ల ద్వారా వాక్యాన్ని విని ఫాలో అవుతూ మమ్మల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తూ మా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నా ఆయా ప్రాంతంలో ఉండి లైవ్ ద్వారా వాక్యం వింటున్న సహోదరుని అందరికీ కూడా తాటిపరుకురి సంఘం నుంచి హృదయ ప్రబంధాలు తెలియపరుస్తూ ప్రార్థించుకుని మరికొన్ని సంగతులు ఈ రోజు మనం నేర్చుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరమందు ఆశీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తాం. మమ్మల్ని ప్రేమించి ఆదివారం మరొకసారి మీ మాటలు వినడానికి నేర్చుకోవడానికి ప్రభు దినముగా ఈరోజు పునరుత్థాన దినాన్ని మాకు ఇచ్చారు. మరి తండ్రి సజీవులుగా ఉండి మేము ఆరాధించే భాగ్యాలు మాకు ఇచ్చారు. తండ్రి ఆరాధించేవారు యథార్థంగా ఉండాలని మీ వాక్యం తెలియపరుస్తున్నాం. తండ్రి మీరు కోరినట్టుగా మేము యథార్థవంతులుగా ఉండి ఆరాధించే భాగ్యాలు మాకు ఇవ్వండి. చెడుతనం లేకుండా, పాపము లేకుండా, మీకు వ్యతిరేకమైన ప్రవర్తన లేకుండా తండ్రి పరిశుద్ధమైన హృదయాలతో పరిశుద్ధమైన వాక్యములతో తండ్రి యథార్థంగా మమ్మల్ని ఆరాధించే భాగ్యాలు మా అందరికి తండ్రి మాకు దయచేయండి. మీ కుమారుని ద్వారా తండ్రి మాకు అనుగ్రహించారు. క్రీస్తులకు మాకు స్థితినిచ్చారు తండ్రి. పోగొట్టుకోకుండా పాడు చేసుకోండి. మలినం అవ్వకుండా తండ్రి అవిశ్వాసంగా చెడుకో లేఖనానుసారంగా నడుచుకుని మిమ్మల్ని ఆరాధించగలిగిస్తారు. మాకు దయచేయండి. మీరు సర్వోన్నతుడు, సర్వంతర్యామి తండ్రి, జీవాధిపతి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త మీరు. మీకంటే అతి శ్రేష్టమైన దేవుడు ఎవరు లేరు తండ్రి. మీ కుమారుడైన క్రీస్తును కూడా తండ్రి మేము తెలుసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదించండి. మీతో దేవత్వంలో భాగమై ఉన్నారని, దేవుడిగా ఆయన స్థానం పొందారని తండ్రి గుర్తించుకోగలిగిన భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. క్రీస్తు ద్వారానే మాకు పాప క్షమాపణ, క్రీస్తు ద్వారానే మాకు రక్షణ, క్రీస్తు ద్వారానే మిమ్మల్ని ఆరాధించగలం. క్రీస్తు లేకుండా ప్రార్థనే కాదు, ఆరాధన కూడా అంగీకరించబడదని మేము తండ్రి క్రీస్తును మిమ్మల్ని ఆరాధించగలిగిన స్థితి సంఘము ద్వారా మాకు సద్వినియోగం చేసుకొని తండ్రి జ్ఞానులు నడుచుకునే భాగ్యం దయచేయము. ముఖ్యంగా మాకు జరుగుతున్న నిశ్శబ్దాలను దూరపరచు తండ్రి. మీ వాక్యాన్ని నిశ్శబ్దంగా వినగలిగిన భాగ్యం దేవుని వాక్యం చెప్పేటప్పుడు తండ్రి సాకించే మనసులో అందరికీ దయచేయండి. మీ వాక్యాన్ని వినుచున్న వారికి వినిచేవారు, గ్రహించేవారు దేవుని ప్రసాదించండి. చెప్తున్న మాకు మరి తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారం, మీ జ్ఞానం బలమునిచ్చి నడిపించండి. అబద్ధం అసత్యం నోటున రాకుండా కాపాడతారు. ఘనత మహిమ ప్రభావం అందరి ద్వారా మీరే పొందుతారు. ఆయా ప్రాంతాల్లో లైవ్లో ఉండి మీ వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరిని దీవించి ఆత్మీయంగా బలపరిచి సత్యాన్ని తెలుసుకుని అనుసరించగలిగిన స్థితి దయచేయమని. మాకున్న స్థానాలు, అబద్ధాలు, అసత్యమైన బోధలు, పరిస్థితులు మేము వదులుకొని యథార్థంగా లేఖనానుసారంగా ఆరంభించుకుని జ్ఞానం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాం అక్కడ తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో మనకు కనపడతాయి. మనం వినే ప్రతి మాట, మనం నేర్చుకునే ప్రతి మాట మనం బలపరచాలి, ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆయన మాట వినేవారిని 1000 తరాల వరకు ఆశీర్వదించేవాడే, కరుణించేవాడే. కానీ ఆయన మాట వినకపోతే దండించేవాడు, తీర్పు తీర్చి బుద్ధి చెప్పేవాడు దేవుడు. మనం ఎలా ఉన్నా ఏం చేసినా చూడని దేవుడైతే కాదు. మన నడకను, మన పడకను ఆయన ఎరిగినవాడు. కూర్చుండుట, మనం లేచుట ఆయనకి తెలుసు. మనం ముందు వెనక కూడా ఆయన ఆవరించి ఆయన నుండి తప్పించుకునే అవకాశం లేదని దావీదు గారు 139వ కీర్తనలో మాట్లాడిన విషయాలు మనం ఎరిగినాం. అంటే ప్రతిదీ ఆయన పరిశోధన చేసే దేవుడు ఉండరు కదంట. కానీ అటువంటి దేవుడి దగ్గరకు వస్తున్న మనం ఎలా వ్యవహరించాలనేది మనం ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎలా నడుస్తున్నాం అనేది మనం పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే
ఆయన మాట వినకపోతే సామాన్యులనే కాదు, రాజులను కూడా ఆయన విడిచిపెట్టినవాడు కాదు, ప్రవక్తను కూడా విడిచిపెట్టినవాడు కాదు. ఎవరినైనా సరే ఆయన ఏ కాలంలోనైనా మరి ఖండిస్తూ బుద్ధి చెబుతూ వచ్చిన దేవుడు. తప్పు చేస్తే శిక్షించినవాడు, ఆయన చెప్పిన ప్రకారంగా నడిస్తే, ఆయన బోధన ప్రకటిస్తే ఏ కాలంలోనైనా దీవించిన దేవుడే. ఈరోజు కొన్ని పాఠాలను మనం నేర్చుకుంటాం. ఎన్నో విలువైన సంగతులు గ్రంథం నుంచి ఈరోజు మనం నేర్చుకుంటాం. యెహోవా దృష్టికి నీతిని అనుసరించిన రాజుల గురించి మనం ఒకసారి ఈరోజు నేర్చుకుంటాం. యెహోవా దృష్టికి నీతిని అనుసరించిన రాజుల గురించి. నీతిని తప్పిన రాజులు ఉన్నారు, నీతిని అనుసరించిన రాజులు ఉన్నారు. అంటే ఆయన ఇచ్చిన న్యాయకత్వంలో, అధికారంలో సద్వినియోగం చేసుకున్న వారు ఉన్నారు, దుర్వినియోగం చేసిన వారు కూడా ఉన్నారు. రాజు ఇశ్రాయేలుకి నాయకుడు, ఇశ్రాయేలును పరిపాలించేవాడు రాజు. ఆ ఇశ్రాయేలు పరిపాలన కొరకు దేవుడు అనేక రాజులను ఏర్పరిచాడు. ఆయన చిత్తానుసారంగా పరిపాలన చేసిన రాజులు ఉన్నారు, ఆయన చిత్తాన్ని మీరిన రాజులు ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కొన్ని మాటలను ఈరోజు పరిశోధన చేద్దాం. రాజులు దేవుడు అధికారం ఇచ్చినప్పుడు దైవ సన్నిధిలో ఎలా వ్యవహరించారో ఈరోజు కొన్ని లేఖనాలను పరిశీలన చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనికి మనం వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం 3వ వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు ఊరుకొనిన వాడే. ఎవరో మీకు అర్థమవుతుందా? తన పితరుడైన దావీదును అనుసరిస్తున్నాడు. ఎవరో? ఈ రాజు. ఓకేనే. దావీదును బట్టి ఎక్కడ విచారణ చేస్తున్నాడట? యెహోవా దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. అంటే దీనిని బట్టి అర్థమవుతుంది, ముందు నడిచిన దావీదుని మాదిరిగా పెట్టుకున్నాడు. ఈ రోజు పెట్టుకొని తన ఏలుబడిలో 8వ సంవత్సరమున బాలుడై ఉండగానే, 8వ సంవత్సరమున బాలుడై ఉండగానే ఏం చేస్తున్నాడు? దావీదు చర్యలను గుర్తించుకుంటాడు. తన ముందు రాజుగా పరిపాలన చేసిన రాజులను, వారి క్రియలను గుర్తించుకుని దేవుని దగ్గర విచారణ చేయడం నేర్చుకున్నాడు. అంటే దావీదు ఎక్కడ విచారణ చేశాడని అర్థమవుతుంది. ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గర విచారణ చేసేవాడు. అంటే అర్థం ఏంటి? సంగతి దేవునికి తెలియజెప్పేవాడు రాజు అయినా సరే. అలా నడిచాడు కాబట్టి ఇవాళ ఎక్కడ ఈ రాజు ఆ మాదిరిని తీసుకున్నాడు. ఎవరు తెలిసింది? ఈ రాజు యోషియా. అలా 8వ సంవత్సరంలో బాలుడై ఉన్న యోషియా ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడట? దావీదుని మాదిరిగా పెట్టుకున్నాడు. మొదటి వచనం చదువుతాం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలాడట. 31 సంవత్సరం ఆ రాజ్యాన్ని పరిపాలించాడట. ఎవరో? యోషియా. ఏ సంవత్సరంలో ఆ రాజు అయ్యాడట? 8వ సంవత్సరంలోనే రాజు అయ్యాడట. అర్థమవుతుంది. అంటే అతని ప్రవర్తన దేవునికి ఎంత నచ్చిందో చూడండి. 8వ సంవత్సరం నుంచే రాజ్యం ఏలడం, రాజ్యములో కొనసాగడం జరిగిందంటే సామాన్యుడేమి. మీకు అర్థమవుతుంది. ఎవరు? యోషియా రాజు. అంటే అంత చిన్న వయసులో ఆ రాజ్య పరిపాలన చేయడానికి కారణం తండ్రి తాత కూడా రాజు. తండ్రి తాత కూడా రాజు కాబట్టి ఆ వరుస క్రమంలో యోషియాకి అవకాశం వచ్చింది. యోషియా ప్రవర్తనను బట్టి 8వ ఏటనే రాజు అవడానికి అవకాశం ఇచ్చాడు. రాజు అయినా ఈ యోషియా ఏం చేస్తున్నాడు చెప్పండి? పిల్ల చేష్టలు చేస్తలేదు.
తాను ముందు నడిచిన దావీదు గారిని మాదిరి పెట్టుకొని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. ఎలా పాలించాలి, ఎలా మాట్లాడాలి. కింద చదువుతాం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు. ఎవరు? యోషియా. చిన్నతనంలో యెహోవా దృష్టికి ఎలా నడుస్తున్నాడట? నీతిని అనుసరిస్తున్నాడట. ఏదైనా చేయొచ్చు, చిన్నోడాన్ని వదిలేయచ్చు కాదండి. తన మైండ్ సెట్ చూడండి. నీతిని అనుసరించచ్చు, దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపరుచుకుంటున్నాడట. కుడికైనను ఎడమకైనను అంటే అర్థం ఏంటి? చిన్న వయసులో ఎన్ని ఆలోచనలైనా ఉంటాయి, ఎన్ని పనులైనా చేయొచ్చు, కానీ కుడి తట్టిగా కానీ ఎడమ తట్టిగా కానీ తొలగిపోకుండా యెహోవా దృష్టి మీదే నీతిని అనుసరించి నడుస్తుంది. తొలగిపోకుండా, తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. దావీదు ప్రవర్తించిన ప్రవర్తన సరిగా నడుస్తున్నాడట. అంటే దేవుని పని చేయడానికి ముందు నడిచిన పరిశుద్ధులను గురిపెట్టి నడవడానికి వయసుతో పనేమి లేదండి. మన ఆసక్తితోటే ఆధారపడి, ఓకేనా? ఆసక్తి మీద ఆధారపడి ఉంది. 8వ ఏట ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏలన ఆరంభిస్తున్నాడు. ఏలుతున్నాడంట. ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నాడట. ఎవరు? యోషియా. ఓకేనా? 3వ వచనం ఇప్పుడు చదువుతాం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొక్క దావీదు యొక్క దేవుడు ఎవరో? యెహోవా. విగ్రహము కాదు. నిజంగా విగ్రహాన్ని ఆరాధించుంటే ఈ యోషియా కూడా ఇప్పుడు ఏం చేతుడు? ఆ మాదిరిలో విగ్రహం దగ్గరికి వెళ్తుడు. దావీదు నిజమైన దేవుడి దగ్గర విచారణ చేశాడు గనక, నిజమైన దేవుడి దగ్గర ప్రవర్తించాడు గనక ఇప్పుడు యోషియాకు నిజమైన దేవుడు తెలిసింది. నిజమైన దేవుడి దగ్గర విచారణ చేయాలని ఒక మాదిరి ఉంది. అందుకనే ఆ యెహోవా దగ్గర విచారణ చేస్తున్నాడు అంత బాలుడై ఉండగానే. విచారించుటకు పూనుకొనిన వాడై 12వ సంవత్సరం ఏట. మీకు అర్థమవుతుందా? అలాగా 8వ సంవత్సరం నుంచి 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను ఏం చేశాడంట? యెరూషలేములో పరిశుద్ధ స్థలములు ఏమున్నాయంట? ఉన్నత స్థలాలు. గొప్ప స్థలాల్లో ఏమున్నాయంట? దేవతా స్తంభములు. కానీ ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడు యోషియా? యెహోవా దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. అప్పటికి అక్కడ ఏమున్నాయి? దేవతా స్తంభాలు ఉన్నాయి, అనేక నామాలు ఉన్నాయి. కానీ వాటికి అంతికి అన్నాడు కుడికి గాని అది ఆ ప్రజల వైపు తప్ప కానీ ఆ దేవుడు తప్ప వాటి వైపు తిరగలా. యెహోవా మీదే, యెహోవా ఎరిగి పరిపాలన చేసిన రాజుల మీద దృష్టి పెట్టి. మీకు అర్థమవుతున్నా? ఆ ఉన్న స్థలాలను దేవతా స్తంభములను ఏం చేశాడంట? పడగొట్టాడంట. పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును, యెరూషలేమును పవిత్రము చేయని ఆరంభించాడంట. ఎంత జ్ఞానం అంటే 12 సంవత్సరాల్లో. 12 సంవత్సరాల వయసులో ఏం చేస్తున్నాడంట? విగ్రహాన్ని గుర్తించాడు, దేవుళ్ళని గుర్తించాడు. ఇవాళ యవన ప్రాయంలో ఉన్న లేఖనాలు అర్థమవుతలేదు మనకి, అన్నట్టు కదంట. యవన వయసులోకి వచ్చిన గ్రంథం చదవడం కానీ, గ్రంథాన్ని అనుసరించడం కానీ, సత్యని గ్రహించడం కానీ ఇవాళ యవన ప్రాయంలో ఉన్న బిడ్డలకి తెలుస్తుంది. అర్థమవుతుంది? 12వ సంవత్సరం యవన ప్రాయం వచ్చినప్పటికీ నిజమైన దేవుడు ఎవరో, నిజం కాని దేవుడు ఎవరో, పరిపాలన వ్యతిరేకమైన ప్రవర్తన ఏదో గుర్తించాడు. అందుకనే అంత జ్ఞానవంతుడు కాబట్టి 8వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజుగా నిలబెట్టారు ఆయన్ని. అన్నట్టు కదంటారా? సామాన్యుడేమి అది దేవుడి చేత ఎన్నుకోబడిన భాగ్యం. అది మనకిచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, నేను చిన్నవాడిని కదా, నాకేమీ తెలియదు కదా, ఏమీ రాదు కదని మన దేవుని పనిని, దేవుడిచ్చిన అవకాశం పోగొట్టేసుకోవాలి. దేవుడే మనల్ని నిలబెడితే, దేవుడే మనకు అవకాశం ఇస్తే వయసుతో పని. ఎవరైనా
చేయొచ్చు. అందుకనే సులభమైన జ్ఞానం అన్నాడు, బాల్య దినముల యందే దేవుణ్ణి స్మరించుకోవాలంట. ఎవరో బాల్య దినముల్లోనే దేవుని ఏం చేయాలంట, గుర్తించాలి. మీకు అర్థమవుతుందా? అలా గుర్తించిన బాలుడు ఉన్నాడు తెలుసండి. అమ్మా ఒక మాట మీకు చూపిస్తా. లోకస్వార్త చూడండి, మొదటి 52 లోకస్వార్త. సింహాసనముల నుండి రెండు 52 ఒకటి కాదు 2:52. యేసు జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును ఎవరో యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడట, జ్ఞానమందును వయసు యందును ఏం చేస్తున్నాడు, కూర్చున్నాడు. మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుతున్నాడు. ఎవరో యేసుక్రీస్తు వారు. కారణం ఏంటంటే దేవుని మీద ఆయన మనసు. ఒకసారి 40 వచ్చిన చదువుతాం చూడండి. బాలుడు యేసుక్రీస్తు కూడా ఎవరో బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి ఫలము పొందుచు చుండెను దేవుని దయ. యేసు ప్రభు కూడా ఎవరి దయను పొందాడు, దేవుని దయ. అంటే యేసు ప్రభుకి ఎవరి దయ ఉందే, మరి ఎవరి దయ కూడా ఉందే. అదే నా 52 చూడొచ్చు. బాలుడైన యేసు కూడా జ్ఞానములు ఏం చేస్తున్నాడట, నిండుకొని దేవుని బలము పొంది ఎదుగుచున్నాడట. ఎవరో యేసుక్రీస్తు. బాల్య దినముల నుండే అర్థమవుతుందా, దేవుని జ్ఞానముతో నిండుకున్న వాడు ఎవరన్నాడంటే యేసు. అలాగే యోషియా కూడా బాల్యం నుండి దేవుని పనిని ఆరంభించి దేవుని పనిని చేసినవాడు. ఓకేనండి, బాల్య దినం నుంచి దేవుని పనిని ఎరిగిన వాడండి ఎవరో యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా? 12వ ఏట యోషియా ఏం చేస్తున్నాడు, ఉన్నత స్థలములను దేవతా స్తంభములను ఏం చేస్తున్నాడా, పడగొడుతున్నాడా, ఇశ్రాయేలుని సేవించమని చెప్తున్నాడా. చిన్న వయసులో వాస్తవాలు తెలుసుకున్నాడు. ఇక అర్థం అంటే సండే స్కూల్ నుంచి మనం దేవుళ్ళు ఎదగడం అంటే అర్థం ఏంటనుకున్నారు, కొత్త నిబంధన బైబిల్ పెట్టుకుని వచ్చి కంఠత వాక్యాలు నేర్చుకుని కంఠత వాక్యాలు అప్పచెప్పడము, కథలు చేయడము, ఆటలాడడం కాదండి. చిన్నతనం నుంచే దేవుని జ్ఞానాన్ని అభ్యాసం చేయాలట. చిన్నతనం నుంచే చదువుని ఎలా అనుభవంలో నేర్చుకుంటున్నాం. అవునంటారు కదంటారా, పలకట్టుకోవడం రాదు, దిద్దడం రాదు, అవునే కదా. అయినా నర్సరీలో పడేస్తున్నామో లేదు. 3 సంవత్సరం వచ్చిందండి, 3వ సంవత్సరం వచ్చిందని ఏం చేస్తున్నావు, ఇయ్యాలి కాబట్టి వచ్చే సంవత్సరమైనా నేర్చుకుంటాడు. అవునంటారు కదంటారా. కానీ అక్కడ చర్యలన్నీ మెదడులో పడాలి అని ఏం చేస్తున్నావు, 3వ సంవత్సరంలో నర్సరీలో వేస్తాను. అవునే కదా, 3వ సంవత్సరంలో నర్సరీలో వేస్తాం. 10 సంవత్సరాలు వచ్చిన ఎక్కడికి రావడం, సండే స్కూల్కి రావడం. అంటే లోకంలో స్థితులు వెలుగు తెలుస్తుంది తప్ప కానీ దేవునిలో ఎదుగుదలని మనకు తెలుస్తుంది. అన్నట్టు కదట, దేవునిలో ఎదుగుదల మనకు అర్థమవుతుంది. అలా జ్ఞానంతో నిండుకుని దేవుని పనిని చేశాడండి. ఎవరనుకున్నారు, బాలుడైన యేసు దేవుని పనిని ఎంత జ్ఞానంతో చేశాడో తెలుసండి. 12వ ఏట ఏం చేస్తున్నాడో తెలుసు. ఆయన ఒక మాట మీకు చూపిస్తున్నా చూడండి. 42వ వచనం ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఎవరు, ఆ 12 ఏండ్ల వయసు వచ్చినప్పుడట
యోసేపు మరియలు యేసు ప్రభుని ఎక్కడికి తీసుకొచ్చారట? పస్కా పండుగకి యెరూషలేముకు తీసుకుని వచ్చారట. అర్థమవుతుందా? 12వ ఏట ఏమా యెరూషలేముకు తీసుకొచ్చారట. ఎందుకని? పస్కా పండుగకి. చూడండి, 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకే వాడుకు చెప్పిన వారు యెరూషలేములకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి ఆ దినాల్లో వాళ్ళ పండగ చేయవలసిన దినాల్లో యెరూషలేములో పస్కా పండుగ దినం అయిపోయింది, తిరిగి వెళ్ళిపోతున్నారంట. కానీ యేసు ప్రభు వెళ్ళలేదట. వాడు తిరిగి వెళ్ళి చూడగా బాలుడైన యేసు. మీకు అర్థమవుతుందా? బాలుడంటే పసిబాలుడు కాదండి. అర్థమవుతుందా? బాలుడంటే మనం ఏమనుకుంటున్నామంటే ఏదో పొత్తుల్లో ఉన్న బిడ్డ అనుకుంటున్నాం. మీకు అర్థమవుతుందా? 10 సంవత్సరాలు ఉన్నామని కూడా మనం ఏమంటాం? చిన్నోడండి అని. 15 సంవత్సరాలు ఉన్నామని కూడా మనం ఏమంటాం? వాడికి పదమతి. ఏదన్నా వింత పని చేయడానికో చిన్నోడండి, ఎంత గొప్ప పని చేయడం. 15 సంవత్సరాలు ఉన్నాయి, ఎవరొస్తువే, కానీ ఏమంటాం మనం? చిన్నోడు అంటాం. మాట్లాడే వాళ్ళు ఎవరు కాబట్టి? పెద్దోళ్ళు కాబట్టి. మీకు అర్థమవుతుంది? చిన్నోడు అంటే అర్థం ఏంటి? పాకుతున్నవాడు కాదు, మాటలు రానివాడు కాదు. మీకు అర్థమవుతుందా? అలాగే 12 ఏళ్ల వయసులో యేసు బాలుడై, చూడండి, ఆ దినములు తీరిన తర్వాత వారు వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచిన 44 వచ్చు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో అంటే బంధువులతో వస్తున్నారని అని అనుకున్నారంట. ఎవరో ఒకసారి 46 వచ్చింది. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, ఎవరో 12 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చున్నాడంట? బోధకుల మధ్యన కూర్చుని బోధ నేర్చుకుంటున్నాడు. అర్థమైందా? మనం కూడా సండే స్కూల్ నుంచి ఎదుగుతున్నాం, అవునా? సండే స్కూల్ నుంచి వాక్యం నేర్చుకున్నాం. యవ్వన ప్రాయం వచ్చినప్పటికి ఆరాధనకు వస్తుంది, అవునే కదా? బోధకులు చెప్పే వాక్యం ఏంటో సండే స్కూల్ టీచర్ చెప్పిన వాక్యాలు ఎన్నో. యవ్వన ప్రాయం వచ్చింది, ఈ టీనేజ్ లో ఏం చేయాలి? మళ్ళా తల్లిదండ్రులతో ఆరాధనకు రావాలన్నమాట. ఆరాధనకు వచ్చి ఆరాధనలో కూర్చొని ఏం చేయాలి? బోధకులు చెప్పే వాక్యాలు నేర్చుకొని ఇంకా బలం పొందాలి. మా యేసు జ్ఞానముతో నిండుకొని దేవుని బలం ఎందుకు పొందాడు అనుకున్నారు? విని నేర్చుకున్నాడు కనుక. అర్థమవుతుందా? మనము కూడా దేవుని సన్నిధిలో ఉండి వాక్యం వింటేనే కానీ దైవ జ్ఞానంలో బలం పొందలేదు. దేవుని బలంలో మనం స్థిరపడాలి. అందుకే నా మాట అన్నాడు, చూడండి, బోధకుల మధ్యన కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూశారట. ఎవరు చూశారు? మరియ యోసేపులు. ఎందుకంటే ఆయన బంధువులతో వస్తున్నాడని వెళ్ళిపోయారు కదా. 3 దినములంత ప్రయాణం వెళ్ళిన తర్వాత 6 వచ్చిందట. ఏసేడని కనబడకపోతే మళ్ళీ 3 దినాలంత ప్రయాణం మళ్ళీ వెనక్కి వస్తాయి. వారు వచ్చినప్పుడు బోధకుల మధ్యన దేవాలయంలో కూర్చొని ఏం చేస్తున్నాడట? బోధ వింటూ ప్రజలను అడుగుతున్నాడట. అర్థమవుతుందా? ప్రజలను అడుగుతుంటే అప్పుడు చూశారట యోసేపు మరియలు. చూసి వారు అన్నారు, చూడండి, 47 వచ్చిన ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందారట, ఆశ్చర్యపోయారట. ఎవరో? యోసేపు మరియలు, అక్కడ ఉన్న బోధకులు కదా. ప్రశ్నలు అడుగుతున్నాడంట, ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. ఎప్పుడు? 12 ఏళ్ల వయసు. అంటే ఇవాళ దేవుని వాక్యాన్ని ఎంత బట్టి పట్టాలండి, అవునా కదా? అదే 12 ఏళ్ల వయసు వచ్చేవాడికి స్టూడెంట్లు ఏ క్లాస్లో ఉంటున్నారండి అమ్మా? అదే 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు స్టూడెంట్లు ఏ క్లాస్లో ఉన్నారు? సెకండ్ ఇయర్ లో ఉన్నారు, అవునా? ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉండి ఏం చేస్తున్నారు అమ్మా? ఆ 12 ఏళ్ల వయసు వచ్చినప్పటికి ఏం చేస్తారా? 7th క్లాస్ లో ఉండి ఏం చేస్తున్నారా? చదువు ఏం చేస్తున్నారా? నేర్చుకుంటున్నారా లేదా?
మీరు ఆలోచించాలి. అంటే ఇప్పుడు చదువులో అంత ఎదుగుతున్నాం, అవునంట కాదంట. అలాగే మరి అలా 12 ఏళ్ల వయసు వచ్చినప్పటికి మనం ఇక్కడ లోకంలో ఉంటున్నామంటే ఆలోచించాలి. తల్లిదండ్రులు తీసుకున్న చర్యలు వేయండి, అవునా కాదు? ఆ వయసులోనే దేవుని జ్ఞానం ఎరిగి నడుస్తున్నారంటే దేవుని మీద ఉన్న మక్కువ అండి. అది మీకు అర్థమవుతుంది? అంటే ఆ వయసులో ఆ బోధకుల మధ్యలో కూర్చుని యేసు ప్రభు ప్రతినిస్తూ ప్రజలను అడుగుతున్నాడంటే దైవ జ్ఞానానికి ఉన్న బలం అన్నది. ఓకేనా? అందుకని ఇప్పుడు దైవ జ్ఞానంతో మనం ఏం చేయాలి? నిండుకోవాలి. నిండుకోవాలంటే ఏం చేయాలి? బోధకుల మధ్యలో ఉండాలి. బోధకులు చెప్పే సంగతులు ఆయన సన్నిధిలో ఉండి నేర్చుకుని వాక్యాన్ని ధ్యానిస్తాం, జ్ఞానములో ఎదగాలి. ఓకేనా? అలా బోధకుల మధ్యలో ఏం చేస్తున్నాడు? ఈయన ప్రజలను అడుగుతున్నాడట, ప్రశ్నిస్తున్నాడట, సమాధానం చెప్తున్నాడట యేసు ప్రభు మరలా. ఓకేనా? అలా మాట్లాడుతుంటే ఆయన మాటలు విని ఆశ్చర్యపోయి ఇప్పుడు 52 వచ్చిన వారు 52 వచ్చిన చెప్తున్నాడు యేసు జ్ఞానమందును వయస్సులోను, అంటే వయసును బట్టి జ్ఞానంగా మాట్లాడుతాడు. ఓకేనా? జ్ఞానవంతులు వయస్సు ఎందును దేవుని దయలను మనుషుల దయలను అందరి దయ పొందుకున్నాడు. మీకు అర్థమవుతుంది? మా దేవుడి దయతో పాటు ఎవరి దయ కూడా కావాలి మనకే. మనుషులు ద్వేషించకూడదు, మనుషుల దయ కూడా అవసరం. అలా ఎదిగాడంటే బౌలుడైన యేసుక్రీస్తు. అలాగే ఆ మనుషుల దయ ఉన్నది కాబట్టి యోషియాను కూడా ఏం చేశారు? రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టారు లేదా? కూర్చోబెట్టగానే అప్పటికి తండ్రి తాతగారు పెట్టిన విగ్రహాలను ఉన్నత స్థలాలను ఏం చేసాడు తెలిసే? యోషియా పడగొట్టాడట. ఒక మాట మీకు చూపిస్తాను. ఇందాక మనం చదివాం కదా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 34 వచ్చిన చదివాం కదా. ఇప్పుడు 33 వచ్చిన రండి చెప్తాను. 33 వచ్చాడు ఈసారి 33 వచ్చి ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 3 వచ్చింది చదువుతాం. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను ఎవరో హిజ్కియా ఏం చేశాడట? ఉన్నత స్థలాలను ఏం చేశాడట? తిరిగి కట్టాడు. హిజ్కియా పడగొడితే హిజ్కియా కుమారుడు మనస్సు ఏం చేశాడట? వాటిని మళ్ళా తిరిగి కడుతున్నాడట. ఉన్నత స్థలాలు అంటే ఏంటి అనుకున్నారు? దేవత స్తంభాలు, విగ్రహాలను బలపరుస్తున్నాడట మనస్సే వచ్చి. దేవుని ఎరిగిన ప్రజలు వచ్చి మీకు అర్థమవుతుంది? 2వ వచనం చదువు. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి చూడండి 2వ వచనం. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడతతో ప్రారంభించడానికి ఎవరో? మనష్షే. ఇతడు తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠమును నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచేను. ఎంత చెడిపోయాడు చూసారా అమ్మా? ఈ మనష్షే ఇశ్రాయేలుల రాజు, దేవుని ఎరిగిన రాజు ఏం చేస్తున్నాడంట? తండ్రి ఎందుకు వాటిని పడగొట్టాడో, హిజ్కియా ఎందుకు అలా చేశాడో గుర్తించకుండా, చర్యలను చూడకుండా మళ్ళా వాటిని కట్టాడట. మరి యోషియా అదే చేశాడా? దావీదు ఏం చేశాడో చూడలేదా? దావీదు చర్యలను మాదిరిగా తీసుకోలేదా? మీకు అర్థమవుతుంది? అలా యోషియాకు బుద్ధి చెప్పాడంటే మనష్షేకి మళ్ళా దేవుడు బుద్ధి చెప్పాడని తెలుసండి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 10వ వచనం చదువుతాం. మరి యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి ఎక్కకపోయి దేవుడు చెప్తున్న మాటలు వినలేదట. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాడంటే ఎవరో? ఎందుకు తెలుసా? ఆయన మాట ఎంటలేదు, తిరిగి వస్తలేదు కాబట్టి బుద్ధి చెప్పడానికి
ఎవరిని రేపాడట? అశ్షూరు రాజును రేపాడట. ఈ అశ్షూరు రాజే హిజ్కియాని భయపెట్టినవాడు, కానీ హిజ్కియా అశ్షూరు రాజుకు భయపడలేదట. దేవుడి మీదే ఆనుకున్నాడట, ఉన్నత స్థలాలనే పడగొట్టాడట. ఆ హిజ్కియా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకున్నారట. ఎవరో? అశ్షూరీయులు పట్టుకున్నారట. పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయారట. ఎవరో? అశ్షూరీయులు. ఎవరిని? మనషే రాజు పట్టుకొని పోయారట. అతడు శ్రమలో ఉన్నప్పుడు ఎవరో ఆ మనషే రాజు ఏం చేశాడు? అన్యులను అనుసరించి, ఓకేనా, ఉన్నత స్థలాలను మళ్ళా తిరిగి కట్టిన ఏ క్రియలు చేసిన రాజు మరలా అశ్షూరుల చేతులకు అప్పగింపబడి గొలుసులతో బంధింపబడి శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడంట? తన దేవుడైన యెహోవాను బుద్ధి వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఎవరిని విడిచిపెట్టాడో బుద్ధి వచ్చిందా లేదా? మరలా ఏం చేశాడంట అంటే దేవుడు చిక్కుల్లో ఎందుకు పెడతాడో తెలుసండి? ఆయన మరిచి మనం వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, మదించి తప్పు చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇలా క్రియలతో బుద్ధి చెప్తాడనమాట. శత్రువులతో, వ్యతిరేకులతో మనకి పాఠాలు నేర్పుతాడు. గుర్తించాలి. మా మనసే తెలుసుకున్నాడు నేను తప్పు చేశానని. అప్పుడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? బ్రతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకున్నాడు. అప్పటిదాకా వెర్రవీగుడు అనమాట. నన్ను ఆపేవాడు ఎవరో? నేను రాజుని, అవునా, నన్ను ఎవరు అడ్డగించగలరా అని ఏం చేశాడంట? వెర్రవీగుంటే ఆ కష్టకాలంలో అప్పుడు నేను అంతటి వాళ్ళని గుర్తించుకొని తగ్గించుకొని దేవుని ఏం చేశాడంట? బ్రతిమలాడుకొని తగ్గించుకొని దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేదగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు, తిరిగి తీసుకొని అంటే యథాస్థితి ఇచ్చడే లేదా? విడిపించడే లేదా? తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడన్న, మీకు అర్థమవుతుందా? యెహోవా దేవుడై ఉన్నాడని మనసే. అది నేను కట్టిన ఉన్నత స్థలాలు కాదు, దేవత స్తంభాలు కాదు దేవుళ్ళు. మీకు అర్థమవుతుందా? అంటే ఎందుకు అశ్షూరు రాజుకి అప్పగించాడు తెలుసా? ఆయన కట్టించే దేవుళ్ళు అయితే వారే విడిపించాలి. విడిపించారా? ఏ దేవత విడిపించారు? ఎవరు విడిపించారట? యెహోవా దేవునికి మొర్ర పెట్టగానే, అప్పుడు సంఖ్యల నుంచి విడుదల రాగానే తిరిగి మళ్ళా యథావిధిగా తన సింహాసనం మీద ఇశ్రాయేలు మధ్య దగ్గర పరిపాలన చేస్తుంటే అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడంట. ఎవరు? మనషే రాజు తెచ్చుకుని అమ్మో యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎలా ఉండి తెలుసుకున్నాడు అమ్మా? తన బుద్ధి మార్చుకున్నాడు. గుణపడ్డాడా లేదా? చెప్పండి మీరు అమ్మా, గుణపడ్డాడా లేదా? తన గుణాన్ని మార్చుకున్నాడండి, గుణపడ్డాడు. ఒక మాట మీకు చూపిస్తాను. 18 వచ్చింది ఒకసారి, 23 వచ్చింది. అంత సమయం మనకు ఉండదు. కానీ తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ దోహ క్రియలు చేయించు వచ్చాడంట. అంటే అమ్మా, హిజ్కియా చేసినట్టుగా మనష్షే ముందు ఎలా చేయలేదు? అశ్షూరు రాజు చేతికి అప్పగించి ఎలా బుద్ధి చెప్పాడు? బుద్ధి వచ్చిందది లేదా? తర్వాత అయినని బుద్ధి వచ్చి యెహోవా దేవుడని తెలుసుకుంటే మరలా ఈ మనష్షే, మీకు అర్థమవుతుందా? ఈ మనష్షే మృతి నొందినప్పుడు మనష్షేకు బదులుగా ఎవరు? ఆమోను. మనష్షే కుమారుడు ఆమోను రాజు అయితే మరలా ఆమోను ఏం చేశాడంట? తన తండ్రిలా గుణపడలేదంట. అంతకంతకు మళ్ళీ ఇంకా ఎక్కువ ఏం చేశాడంట? దోహ క్రియలు, మీకు దోష కార్యములను చేయించు వచ్చును. ఇక అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరం నుండి అతను చంపారట. మీకు అర్థం? చెడు మాటలైన వాళ్ళు ఏమవుతారు? ఎవరు చెడు మాటలు ఎక్కించి పాడు చేశారో వారి చేతుల్లోనే చచ్చాడట.
అందుకనే చెడపకురా చెడేవు అని అన్నారు పెద్ద అమ్మా. మీకు అర్థమవుతుందా? చెడపకురా చెడేవు. అలా అతని ఈ ఆమోనును అలా చెడు సలహాలు ఇచ్చిన వారు ఏం చేశారట? ఆఖరికి పక్కలో బల్లెలా చంపేశారు. అందుకనే చెడు చెప్తున్నప్పుడు మనం వీడి మనసుకి ఎక్కించుకో, మనమే చెడిపోతున్నాం. చెడుపున వారేమో బాగుపడతారంటే వారు బాగుపడరు. కాబట్టి దైవం మీద అనుకుని చెప్పుడు మాటలు వినకుండా చెడు బుద్ధులతో ఉండకూడదు. వాక్యం చెప్పినట్టుగా వినాలి. వినని దాని ప్రకారంగా మనం చేయాలి. మన మనసును కాపాడుకోవాలండి. మీకు అర్థమవుతుందా? అలా చచ్చాడట ఆగోను. చూడండి 25 వచ్చింది. దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ, అంటే ఇప్పుడు కుట్ర ఆ చెడు బుద్ధులు నేర్పిన వారు మాట్లాడినాడు. ఆ చెడు బుద్ధులు ఏం చేశారు? రాజును చంపేశారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? దేశజనులు ఈ రాజును పాడు చేసింది ఎవరో వాళ్ళని పట్టుకుని ఆవర్తం చేశారు. ఆఖరికి చెడు మాటలు ఎన్నవాడు చచ్చాడు. మీకు అర్థమవుతుందా? చెడు మాటలు చెప్పిన వారు చచ్చారు. మరణం ఖచ్చితం. అతని కుమారుడైన యోషియను అతని స్థానమందు రాజుగా. మీకేమైనా అర్థమైంది? అతని స్థానంలో ఎవరిని నియమించారట? ఎప్పుడు నియమించారు? 8వ ఏట నియమించారు. 8వ ఏట ఏం చేస్తున్నాడు ఆయన? దావీదు పితరుడు. అసలు ఇప్పుడు మొదటి రాజు ఎవరండి ఇశ్రాయేలుకి? సొలొమోను కదా, సౌలే కదా. సౌలు తప్పు చేసాక దావీదును నిలబెట్టాడు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుడిని అనుసరించే పరిపాలన చేశాడు. ఎవరో? దావీదు. అటువంటి పితరుడైన దావీదుని ఎవరు తీసుకున్నారండి మాదిరి? యోషియా తీసుకున్నాడంటే సామాన్యుడేవి. అందుకనే చిన్నతనంలోనే దేవుని పరిపాలనలో యోషియాకి అవకాశం ఇస్తే అప్పుడు 12వ ఏటే ఏం చేశాడండి? ఈ ఆమోను నిలబెట్టాడు కదా ఉన్నత స్థలాలని, దేవత స్తంభాలని, అవన్నీ పడగొట్టాడు. ఎప్పుడు 12 ఏళ్ల సంవత్సరంలో. అంటే ఎంత జ్ఞానంతో పరిపాలన చేస్తున్నాడు అర్థమైందా? అలాగే యేసు ప్రభు కూడా బాలుడై ఉండగానే ఎదిగి 12వ ఏట ఏం చేస్తున్నాడు తెలుసా? బోధనని ఖండించాడు. శాస్త్రుల పరిచయంలో బోధన సమాజ మందిరంలో, అవునే కదా. ఏం చేశాడు? బోధకులను ఖండించాడండి. అందుకనే ఇశ్రాయేలు అందరూ విస్మయం పొందారంట ఆయన వయసుకి. మీకు అర్థమవుతుందా? ఆయన ప్రత్యుత్తరములకు ప్రజ్ఞకులను ఏం చేశారట? విస్మయం పొంది ఆశ్చర్యపోయారట. ఎందుకంటే జ్ఞానంతో నిండుకున్నాడు ఆయన. జ్ఞానం అంత గొప్పదే. దేవుడు బలమే తప్పగానే బలహీనుడు కాకుండా వాటిని మనం బలపరచాలి, మనం బలహీనం చేయకూడదు. మీకు అర్థమవుతుందా? అలా దేవుల్లో బలపడిన వ్యక్తులండి ఎవరో? యేసు ప్రభు. పాత నిబంధనలో యోషియా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కనబడి. అర్థమవుతుందా? అలాగే అలా బాల్య దినంలో ఎదిగిన వాడు కూడా ఎవరు తెలుసా? దావీదండి. దావీదు కూడా ఎలా రాజు అయ్యాడు, ఎలా దేవుని అనుసరించాడు అనుకున్నాడు? తల్లిని బట్టి. 116వ కీర్తన, 116వ కీర్తన చూడన్న మాటలు. 116వ కీర్తన తీసారా? యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడునై. ఎవరి కుమారుడు అంటే ఈయన దావీదు. అంటే ఇప్పుడు ఈయన తల్లి ఏం చేసింది? ఎవరి సేవ చేసింది? యెహోవా దేవుని సేవ చేసింది. అమ్మా మీకు అర్థమవుతుందా? అదే దేవుని సేవ చేయాలి ప్రతి కుటుంబం. ఆ కుటుంబం సేవే బిడ్డలను దీవించింది. దావీదు తల్లి చేసిన సేవ ఇవాళ కొడుకు సేవకుడు అయ్యే భాగ్యాన్ని ఇచ్చింది. మనం దేవుని పని చేస్తాం. మనల్ని మాదిరిగా తీసుకుని మనం ఎట్లా దేవుని పనిలోకి ముందుకు రావాలి. మనమే దేవుని పనులు గుర్తించకపోతే మన పిల్లలు దేవుని పని ఎలా చేస్తారు? అవునా కాదు? ఇప్పుడు దావీదు ఎలా రాజు అయ్యాడు తెలుసా? తల్లిదండ్రులను బట్టి. అమ్మా తండ్రి ఎవరు?
తండ్రి ఎవరు? దావీదు తండ్రి ఎవరు? యెషయా. మీకు అర్థమవుతుందా? దావీదు తండ్రి యెషయా. దేవుని పనికి రావడానికి గొర్రెలుగా పెట్టాడు. అన్నలనేమో రాజులు అవుతారేమో, భవిష్యత్తులో నా కుటుంబంలో నుంచి రాజులు అవుతారేమో అని అన్నలందరినీ, బలవంతులందరినీ ఎక్కడ పెట్టాడు? యుద్ధంలో నేర్పరుగా, సైన్యాధిపతులుగా పెట్టాడు. సైన్యంలో వారికి తర్ఫీదు ఇస్తున్నాడు. కానీ దావీదు ఎక్కడ ఉన్నాడండి? అమ్మా, అరణ్యంలో గొర్రెలు కాసుకున్నాడు. కానీ గొర్రెల దొడ్లో నుంచి పిలిచాడు ఎవరినే? దావీదు. ఎందుకు తెలుసా? దావీదు దేవుని హృదయానుసారం ఇచ్చిన దానిని కాపాడగలిగిన వాడు. అంతే కాబట్టి దావీదు రాజు. బాల్య దినముల నుంచి రాజు అయ్యాడు. మీరు అర్థం చేసుకోండి. బాల్య దినముల నుంచి దేవుని సన్నిధిలో తల్లిదండ్రులు కుటుంబాన్ని బట్టి ఎదిగాడు గనక సమయం వచ్చినప్పుడు దేవుడు పిలిచిపెట్టాడు. ఉన్నట్టు కాదండి, అది మనం అర్థం చేసుకోండి. అందుకనే గొలియాత్ అన్నాడు, నువ్వు బాలుడు అని అన్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఎవరి ప్రాయంలో ఉన్నాడండి. బాలుడు అయితే చిన్నపిల్లడు అని కాదండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలులో రాజు అవ్వాలంటే 20 ఏళ్ళ వయసు అయినా ఉండాలి. కానీ దేవుని మీద ఉన్న భాగ్యం ఎంత గొప్పదంటే, దేవుని మీద అనుకున్నవాడు దేవుడు ఇచ్చిన అవకాశం యోషియాకి 8వ ఏటే రాజు అయ్యాడు. అవునా? అలాగే దావీదు కూడా యవన ప్రాయంలోకి వచ్చేవాడికి ఇశ్రాయేలుకి రాజు అయ్యాడంటే కారణం కుటుంబాలను బట్టి. ఇది అంటే కుటుంబంతో మనం దేవుడి సన్నిధికి రావాలి. పిల్లలు అమ్మ నాన్న పని అది, వాళ్ళు వెళ్తారులే మనం ఆడుకుందామని పిల్లలు అనుకో. మనం కూడా చిన్న పిల్లడు కదా అని వదిలేయకూడదు. చెయ్యటి కూడా తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో కూర్చోండి. మనం ఏం నేర్చుకుంటున్నామో ఏం వింటున్నామో పిల్లలకు అర్థమవుతుంది. అన్నట్టు కాదంటారా? ఒక మాట మీకు చూపిస్తాను. క్రొత్త నిబంధన కాలంలో, క్రొత్త నిబంధనలో ఒకసారి తిమోతి పత్రిక తీసారు. తిమోతి పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయం తీసారా? 15 14-15 కలిసి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన, అంటే ఇప్పుడు జ్ఞానం ఏం చేస్తుంది? రక్షణ ఇస్తుంది. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు. నీవంటే ఎవరో? తిమోతి అండి. పరిశుద్ధ లేఖనాలను ఎప్పటి నుంచి ఎరుగుతున్నాడంట? పరిశుద్ధ లేఖనాలను ఎప్పటి నుంచి ఎరుగుతున్నాడంట దావీదు? తిమోతి బాల్యము నుండే. మీకు అర్థమవుతుందా? బాల్యము నుండే పరిశుద్ధ లేఖనములను ఏం చేస్తున్నాడట? నేర్చుకున్నాడు వ్యక్తి. బాల్యము నుండే దేవుని సన్నిధిలో లేఖనాలను పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు తెలుసా? తిమోతి గారు. పౌలు చెప్తున్న మాటలు. అందుకనే క్రీస్తు యేసునందు ఉంచవలసిన, మీకు అర్థమవుతుందా? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం. మీకు అర్థమవుతుంది? అంటే ఆ విశ్వాసం ఏం చేస్తుంది? జ్ఞానవంతుడిగా తీస్తుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? రక్షిస్తుంది. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. అంటే ఇప్పుడు శక్తి ఎక్కడ ఉంది? లేఖనాల్లో ఉంది. అవునా? జ్ఞానం ఎక్కడ ఉంది? లేఖనాల్లో ఉంది. అంటే ఇప్పుడు ఆ జ్ఞానము, ఆ శక్తి పొందడానికి బాల్య దినముల నుంచి ఎదిగాడట. అది నీ వెరుగుదు అని అన్నాడు. ఎప్పుడు? యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు తిమోతి. నువ్వు ఇప్పుడు కాదయ్యా, బాల్య దినం నుంచి ఎదిగావు. చూడండి, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనముల నుండి బాల్యము నుండి నీ వెలుగుదు గనక నీవు నేర్చుకుని, ఎప్పటి నుంచి? బాల్య దినము నుంచి నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటూ
ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. ఎవరి ద్వారా నేర్చుకున్నాడు తిమోతి? అమ్మా, ఈ పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండి ఎవరి ద్వారా నేర్చుకున్నాడు? అమ్మా, ఎవరి ద్వారా నేర్చుకున్నాడు? అమ్మ ద్వారా నేర్చుకున్నాడు. ఎవరు తెలుసా? తిమోతి. అమ్మ ద్వారా, అమ్మమ్మ ద్వారా ఈ పరిశుద్ధ లేఖనాలను బాల్యం నుండి నేర్చుకున్న వ్యక్తి అండి. మొదటి అధ్యాయం ఇదే తిమోతిలో మొదటి అధ్యాయం 3-5 వచనాలు కలిసి ఉంటాయి. మనకు 5వ వచనం అంశం ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలిగించుటకై నిన్ను చూడవలనని రెయ్యింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన, ఇందాకేమన్నాడు? క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా అన్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు తిమోతిలో ఏముంది? ఏ విశ్వాసం అన్నాడు? మళ్ళీ నిష్కపటమైన విశ్వాసము ద్వారా, చూడండి, నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితృరాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుతున్న దేవుని కృతజ్ఞతుడినై. ఎవరిని బట్టి కృతజ్ఞతుడై ఉన్నాడంట? తిమోతిని బట్టి కృతజ్ఞతుడై ఉన్నాడంట. ఎవరికే? దేవునికి కృతజ్ఞత చెప్తున్నాడట. పితృఆచార ప్రకారం అంటే పితరులు ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నారో, తన తోటి వారు దేవుని పనులు నమ్మకంగా ఎదుగుతుంటే ఎలా దేవునికి కృతజ్ఞత చెప్పారో ప్రార్థనలో, అదే పితృఆచార ప్రకారం నేనేం చేస్తున్నాను? నా ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతుడై ఉన్నాను. ఏ విశ్వాసం? అక్కడ అపార్థం చేసుకోకూడదు. ఆ విశ్వాసం గురించి చెప్తలేదు. ఆ విశ్వాసం ఏ విశ్వాసం? పైన అన్నాడు కదా, నిష్కపటమైన విశ్వాసం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన, అవ్వ అనగా అమ్మమ్మ, మీకు అర్థమవుతుందండి? అవ్వ అనగా అమ్మమ్మ. అవ్వ అయిన లోయలోను నీ తల్లి అని యునికేలోను వసించాను. అంటే అర్థమేంటి? ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్తున్నాడు. నీ అమ్మ దగ్గర వేసుకున్న పునాది. అంటే ఇప్పుడు నిష్కపటమైన విశ్వాసం బాల్యం నుండి ఎలా ఎదగాలనుకుంటున్నారో చెప్పండి మీరు. అమ్మ ఏం చెప్పారు చెప్పండి? లోక విషయాలు కథలుగా చెప్తా. మీకు అర్థమవుతుందా? ఏం చెప్పారండి? పరిశుద్ధ లేఖనాలని చెప్పారు కాబట్టి జ్ఞానవంతుడయ్యాడు. దేవుడు బలం పొందాడండి. ఎవరు? తిమోతి. అందుకనే తిమోతిని పౌలు హెచ్చరిస్తున్నాడు, నువ్వు బాల్య దినముల నుంచి ఈ పరిశుద్ధ లేఖనంలో జ్ఞానంలో ఎదిగావని నీ వెలుగుతూ నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావో అది తెలుసా. అలా కుటుంబంలో జ్ఞానం నేర్చుకోవాలి. అలా మనషే రాజయ్యాడు, ఆమోను రాజయ్యాడు. వాళ్ళిద్దరూ పొరపచ్చులు చేశారు, కానీ బాల్య దినం నుంచే పొరపాట్లు లేకుండా పరిపాలన చేస్తున్నాడు. ఎవరు? యోషియా. అవునా కాదా? మనషే ఉన్నత స్థలాలను కట్టడే లేదా? తండ్రి చేసినట్టు చేయలేదు. తండ్రి ఏం చేశాడు? ఇజికియా పడగొడితే మనషేని నిలబెట్టాడు, బుద్ధి చెప్పాడు. మళ్ళా మనషే తర్వాత ఎవరు నిలబెట్టాడు? మనషే కుమారుడైన ఆమోను నిలబెట్టాడు. ఆమోను ఏం చేశాడు? అంతకంటే ఘోర పాపాలు చేస్తున్నాడు. మీకు అర్థమైంది? దేవుని స్థలాల్లో. అప్పుడు యోషియా కూడా ఏమైపోయాడు? ఆమోను కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. ఆమోనుకు కుట్ర చేసిన అధిపతులను కూడా ఏం చేశారు? ఆ గోడసారులు కూడా చంపేశారు ఇశ్రాయేలీయులు. అర్థమవుతుందా? ఆయనకు ప్రతిగా 8వ సంవత్సరంలోనే ఎవరు నిలబెట్టారండి? హోషేయను నిలబెడితే హోషేయ చిన్నతనంలో నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా ప్రవర్తించలేదు. ముందు నడిచిన వారిని పరిశోధన చేస్తున్నాడు, తెలుసుకున్నాడు. చిన్నతనంలోనే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసుకొని 12 ఏళ్ల వయసు అంటే మీకు అర్థమవుతుందా? అంటే 8వ సంవత్సరంలో రాజుగా నిలబెట్టారు. 12 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు తేడా? 4 సంవత్సరాలే కదా. 4 సంవత్సరాలకి ఏం చేసేస్తున్నాడు? పరిపాలన ఎలా చేస్తున్నాడు? మళ్ళా ఆమోను నిలబెట్టిన విగ్రహాలనే ఉన్నత స్థలాన్ని పడగొడుతున్నాడు, తుత్తిములు చేస్తున్నాడు. అంటే విగ్రహాలు చేసి ఏం చేస్తున్నాడు? యెరూషలేమును
ప్రజలను పరిశుద్ధపరిచాడు. ఎంత గొప్ప జ్ఞానం అండి! మీకు అర్థమవుతుంది. అలా దేవుని సన్నిధిలో ఎదిగిన వారు ఎందరో ఉన్నారండి. దావీదు అలా చిన్నతనం నుంచి కుటుంబంలో లేఖనాలను ఎరిగిన వాడు దావీదు రాజు అయ్యాడు. దేవుని హృదయాన్ని అనుసరించాడు. అలా చిన్నతనం నుంచి వాక్యం విన్నవారు మధ్యలో తప్పిపోకూడదండి. కడ వరకు నడవలసిన పునాదులు పడతాయని. అందుకనే బాల్య దినముల నుంచి దేవుని ఎదగాలి. బాల్య దినముల నుంచి దేవుని ఎదిగిన వారు చాలా మంది సండే స్కూల్ లైఫ్ ఉంటుందండి. ఎవరి ప్రేమలో ఆరాధన లైఫ్ ఉండదండి. అవునా కదా? మరి ఎవరి ప్రేమలో సండే స్కూల్ లైఫ్ ఉంది, ఆరాధన లైఫ్ ఉంది. సండే స్కూల్ ఎవరి ప్రేమలో కానీ పెళ్ళి అయ్యాక చాలా మంది తప్పిపోతారండి. మరి అది భార్య వచ్చినందుకు లోపము, కుటుంబాల లోపము, లేకపోతే మీరు చూసుకుని దేవుడితో పని లేదనుకుంటాడో. అవునా? భార్యను తీసుకుని ఆరాధనకు వచ్చే పరిస్థితులు అన్నట్టే కదా. వాళ్ళిద్దరు వస్తున్నారంటే బిడ్డలు నడిపిస్తారా? నీ తల్లిదండ్రులు నిన్ను నడిపించబట్టే కదా ఇలా భార్యను తీసుకుని వచ్చి ఆరాధన చేస్తున్నావు. మరి నీ పిల్లల్ని ఎందుకు తీసుకొస్తలేదు అన్నట్టు కదా. అంటే ఎక్కడ పడిపోతున్నామో అర్థం చేసుకో. మన విశ్వాసాన్ని పోగొట్టడానికి ఎవరో ఒకరు నిన్ను ఆద్యేస్తుంది అపవాది. అలా చెడిపోకుండా అమ్మ బిడ్డలకు మంచి పునాది వేసుకున్నారు. ఇలా తిమోతికి 2 పత్రికలు రాస్తూ గొప్ప పరిచయం చేస్తారు. అవునే కదా? సువార్తలో పౌలుకి ఎంతో సహకరించిన వాడు తిమోతి. ఈ తిమోతిని గురించి అపొస్తలుల కార్యంలో కూడా రాయబడ్డాడు. ఈ తిమోతిని గురించి అపొస్తలుల కార్యంలో కూడా చెప్పబడ్డదంటే తిమోతి ఎంత గొప్ప పని చేస్తున్నాడో దేవుల్లో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. మాకేమంటారు బాబు? నమస్కారం. దేవుని పని చేయడానికి మన చిన్నతనం నుంచే నేర్చుకోవాలండి. చిన్నతనం నుంచే ఎదగాలండి. లేకపోతే చెడిపోతాం, పడిపోతాం. కానీ చిన్నతనం నుంచి ఎదిగిన మనం ఎంత బలవంతులం అవ్వాలండి వాక్యంలో. దేవుని పనిలో ఎంత ఉత్తేజం రావాలండి, ఎంత జ్ఞానం సంపాదించాలండి. అవునే కాదు? కానీ వస్తున్నాం కానీ జ్ఞానం సంపాదించలేదు. అందుకే దేవుని పని నమ్మకంగా మనం చేయలేకపోతున్నాం. ఒకసారి ఆలోచించాలి. దేవుని పని నమ్మకంగా చేయాలంటే జ్ఞానం సంపాదించాలి, దేవుని పనిలో బలం పొందాలి. అవునంటే కదా? అలా ఎందరో బాల్యదినం నుంచి ఎదుగుతూ దేవుని పనిలో నమ్మకంగా ఉన్నవారు ఉన్నారు. అదే బాల్యదినంలో నుంచి ఎదుగుతూ పడిపోయిన వారు కూడా ఉన్నారు. ఆమోన్లాగా, మనశ్శేలాగా. అనా కానీ మనశ్శేకి బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పినప్పుడు అయినా మనం ఏమవ్వాలంట? గుణపడాలి. గుణపడ్డా లేదా? మనశ్శే గుణపడ్డాడు. కానీ బుద్ధి చెప్పిన ఆమోనికి బట్టికి ఏం రాలేదు, గుణం మారలేదు. ఇక అర్థమవుతుందా? గుణం మారలేదు. గుణాన్ని మార్చుకో, లోపాలని దిద్దుకోవాలి. దేవుడు అందుకనేమో మనకు ఆయుష్, అవకాశాన్ని, సమయాన్ని ఇస్తాడు. మనం సద్వినియోగం చేసుకో. దేవుని సన్నిధిలో మన లోపాలు సరిదిద్దుకొని మనం బ్రతకవలసిన అవసరం మనందరి మీద ఉంది. అందుకని ఇక్కడ ఈ మాటలో చెప్తున్నాడు. ఏం చేశాడండి? ఒక మాట మీకు చూపిస్తాను. ఒకసారి 4 ఇదే 2వ తిమోతి 4 5వ వచనం చెప్తాను. అయితే నీవు అన్ని విషయములలో అంటే అర్థమేంటి? కంట్రోల్లో ఉందని చెప్తాడు. నీవు అన్ని విషయములలో ఎందుకని యవనస్తుడు మితముగా ఉండుము, శ్రమపడుము. ఎంత గొప్ప భాగ్యం లేదు! శ్రమపడుము, సువార్తికులు పరిచయం. అంటే అర్థం ఏంటి? నువ్వు బాల్య దినముల నుంచి నువ్వు పరిశుద్ధ లేఖనాలని తరబీదు పొందినవాడు, నేర్చుకున్నవాడు కాబట్టి నువ్వేం చేయాలి? ఎన్ని శ్రమలు వచ్చినా సువార్తికుడి పని చేయాలి. సువార్త పని కొరకు శ్రమపడు, కుటుంబం కొరకు కాదు. కుటుంబం కొరకు మన వ్యక్తిగతమది, అవునా కాదు? అలాగే సువార్త పని నిమిత్తం శ్రమపడాలి. దేవుని పనులు శ్రమను అనుభవించాలి. ఎవరున్నారు? మనం అనుభవించగలుగుతున్నాం. శ్రమస్తూ దేవుని వదిలేస్తాం, శ్రమస్తూ దేవుని సన్నిధికి దూరం అవుతాం. అది మనం నేర్చుకుంటాం. కానీ తిమోతికి పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? శ్రమపడు, సువార్తికుడి పని చేయి. అంటే సువార్తికుడి పని కష్టతరమైనది. కష్టపడుతూ సువార్తికుడి పని చేయము. సువార్తికుడి పని చెయ్యము. నీ పరిచర్యను సంపూర్ణముగా, అంటే లోపం లేకుండా నీ పని జరిగించు. ఎందుకు తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. 15వ వచనం చదువుతాం. 15వ వచనం. అతని విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండుము.
అతడు మా మాటలో బహుగా ఎదిరించెను. ఎవరనుకున్నారు? అలెగ్జాండరు వాడట అపోస్తలుడు బోధ చెప్తుంటే ఎదిరించాడు. తిమోతికి ఏం చెప్తున్నాడు తెలుసా? అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు జాగ్రత్త పడు, యవనస్తుడు. ఎందుకు తెలుసా? అలాంటి వాళ్ళతో నువ్వు జాగ్రత్త లేవనుకో ఏం చేయలేవు, దేవుని పనుల్లో శ్రమ పడలేవు, స్వార్థికుడి పని జరిగించలేవు. ఒకవేళ స్వార్థికుడి పని చేసినా ఎలా చేయలేవు? స్వార్థికుడి పని చేసినా ఎలా చేయలేవు? సంపూర్ణంగా చేయలేవు. అంటే అర్థం ఏంటి? పూర్తి చేయలేవు, మధ్యలో తప్పిపోతావు. కాబట్టి మన సహవాసం గొప్పవారితో అది మమ్మల్ని ఎదిరించాడు అని అన్నాడు. చూడండి ఒక మాట 14 వచ్చు. అలెగ్జాండరుడు అను కంచరి వాడు నాకు చాలా కీడు చేశాడు. ఎవరికే? పౌలుకి, స్వార్థపరుడు. చాలా కీడు చేశాను. అతని క్రియలు చెప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని క్రియలు చొప్పున అతనికి ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంట. అంటే అర్థం ఏంటి? జీతం. వాక్యాన్ని అడ్డగించిన, వ్యతిరేకంగా నిలబడిన ఏముందంట ప్రభు దగ్గర? జీతం, ప్రతిఫలం. చెడుకు ప్రతిఫలం ఉంది, జాగ్రత్త. ఓకేనా? అందుకనే నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావో ఒకసారి జ్ఞాపం చేసుకుని అక్కడ చెబుతాడు. ఓకేనా? తీతులు గురించి కూడా మనం తీతు పత్రిక పక్కన ఉంది. తీతు పత్రిక ఒక మాట మీరు చూపిస్తాను. 2 అధ్యాయం. ఈ తీతు కూడా యవనస్తుడే. లోకా గారు కానీ, మార్కు గారు కానీ వీరందరూ దేవుని పనికి పౌలుకి సహకరించిన వారు. ఓకేనా? ఇప్పుడు తీతుల గురించి చెప్తున్నాడు. ఏమని తీతుకు రాస్తున్నాడు అపొస్తలుడైన పౌలు? 2 అధ్యాయం 7 వచ్చిన చదువు. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది అంటే పరపక్షమందు ఉన్నాడు అంటే మనకి వ్యతిరేకంగా ఉన్నవాడు ఏం చేస్తాడో? మనకి వ్యతిరేకంగా ఉన్నవాడు ఏం చేస్తాడో? పరపక్షమందు ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? మనకి ప్రతినిధి, మనకి వ్యతిరేకంగా ఉన్నవాడు చెడు మాటలు చెప్పాడట. అలాంటి వాడికి తీతు నువ్వు అవకాశం ఇవ్వకన్నాడు. చూడండి, పరపక్షమందు ఉన్నవాడు మనల్ని గూర్చి చెడు మాటలు ఏది చెప్పనేరక వాడే సిగ్గుపడాలట. సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకుని. ఎలా ఉండాలి? నువ్వు అన్ని విషయాల్లో మాదిరి కావాలే. అన్ని విషయాలు నువ్వు మాదిరి ఉంటే నీ పరపక్షం ఉన్నవాడు నిన్ను గురించి ఏం చేయడు? చెడు మాటలు చెప్పడు. నువ్వు ఎప్పుడైతే అలా నిలబడతావో ఆఖరికి పరపక్షం ఉన్నవాడు ఏమవుతాడు? నీ ప్రవర్తనను చూసి, నీ న్యాయ యథార్థతను చూసి సిగ్గుపడతాడు. ఇలాంటి వాడి గురించి చెడుగా నేను మాట్లాడాను. ఇలాంటి వాడి మీద నేను నెపాలు వేస్తానండి. అవతల వాడు సిగ్గుపడాలంటే ముందు మన ప్రవర్తన కాదు, ప్రవర్తన మీద ఆధారపడు. ఓకే? నేను నీవే సత్కారముల విషయమే మాదిరిగా కనపరుచుకున్నాము. నీ ఉపదేశము మోసము లేనిది గాను. ఎలా ఉండాలి? నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఏం చేయకూడదు? మోసం చేసావో దొరికిపోతావు. అప్పుడు చెడ్డ మాటలు చెప్తాడు అనమాట. బైబిల్ పట్టుకున్నాడు అందుకని అన్ని మోసం మాట్లాడి అన్ని అబద్ధాలు అంటే అని అన్నాడు. అయిపోయింది మన పని. ఎన్ని బోధనలు చేస్తే ఏంటి? ఒక మాటలో తీసి పాడేశాడు. చూడండి, నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరక్షేపమైన హితవాక్యములతో కూడినది గాను ఉండవాలని. హితవాక్యములు అంటే ఆరోగ్యకరమైన పోషణ, సత్యం ఉండాలి, వాస్తవం ఉండాలి, మోసం ఉండాలి. మీకు అర్థమైందా? అలా ఎందుకు ఉండకూడదని అంటున్నాడు తెలుసా? ఈ తీతుని ఎక్కడికి పంపించాడు తెలుసా పౌలు? ఈ తీతుని పౌలు ఎక్కడికి పంపించాడు తెలుసా? అబద్ధికుల దగ్గరికి పంపించాడు. అబద్ధికుల దగ్గరికి పంపుతూ వారి గురించి చెప్తూ అలా పగవారు వాక్యం మెరిగి కూడా అబద్ధాన్ని బోధిస్తున్నారు. వారి దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉండాలి? కాపాడుకోవాలి. హితవాక్యాలు నువ్వు మాట్లాడాలి. నువ్వు వాక్యాన్ని మార్చావా నీ పగవాడి మీద చెడ్డ మాటలు పలుకుతాడు. నువ్వు సిగ్గుపడతావు. నువ్వు వాస్తవం ప్రకటించాలనుకో
నీ మీద బురద చల్లేవాడు సిగ్గుపడాలి. అవునట్టు కదా? ఎవరి గురించి చెప్తున్నాడంటే క్రేతుల గురించి చెప్తున్నాడు. ఈ క్రేతులో ఉన్నవారు ఎవరు తెలుసండి? బోధన అబద్ధంగా వివరిస్తున్నారు. ఒక మాట మీకు చెప్తున్నారు. మొదటి అధ్యాయం మనం మొదటి అధ్యాయం తీసారా? మొదటి అధ్యాయం 12 వచ్చాడు చదువు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లని క్రేతీయులు ఎల్లప్పుడూ వారిలో ఉన్న ప్రవర్త అంటున్నాడట. ఏమని? క్రేతులో ఉన్నవారు ఎల్లప్పుడు ఎలాంటి వారంట? అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులను, తిండిపోతులై ఉన్నారు. ఎలా ఉన్నారంట ఇప్పుడు ఇలా? అబద్ధ బోధకులు అంట, క్రూర మొగాలు అంటే అర్థం ఏంటి? అవసరమైతే ఇది తప్పు అన్న ఉండి చంపేస్తారనమాట, వదలరు. అలాంటి వారి దగ్గరికి పౌలు ఎవరిని పంపించాడంట? తీతులు పంపించాడు. ఎవరి ప్రయోగం? జాగ్రత్తలు చెప్తున్నాడు. నువ్వు హితవాక్యాలు చెప్పాలి. నీ వాక్యంలో ఏముండకూడదు? మోసం ఉండకూడదు. మోసం ఉన్నావా దొరికేస్తావు. చదువుతాడు. దుష్ట మృగములను, సోమరులు అంటే అర్థం ఏంటి? వాస్తవాన్ని ప్రకటిస్తుంటే మనసు పెట్టరు. మాకు తెలిసిన చాలు అనుకుంటారు తప్ప కానీ తెలియని దేనితో నేర్చుకునే మనసు ఉన్నదంట. సోమరతనం అది. మరి తిండికి ఎలా ఉంటారంట? ఎగబడతారు. మీటింగ్ వద్దు, ఈటింగే కావాలంటారు. చూసావా? అలాగా దేవుని వాక్యం లేకుండా తిండి మీదే. అందుకే యేసు ప్రభు కూడా ఆయన వెంబడిస్తున్న జనసమూహంతో ఏమన్నాడు? ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందామని మీ శరీర విషయమే చింతించొద్దు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. ముందు దేవుని పని చూడండి. దేవుడు పని చేస్తే మీకు కావలసిన దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే తప్పకండి. కానీ క్రేతీయులు ఎలాంటి వారంటే సోమరపోతులు, తిండిపోతులు, అబద్ధికులు. అలాంటి వారి దగ్గరికి ఎవరిని పంపుతున్నాడు? తీతులు పంపుతున్నాడు. ఏం చేయడానికి తెలుసా? వారిలో ఉన్న ప్రవక్త అన్నాడట. ఇగో ప్రవక్త మాట్లాడుతున్న మాటలో క్రేతులో ఉన్న ప్రవక్తే క్రేతీయుల గురించి ఏం చెప్తున్నాడు? వారి సామాన్యులు కాదే బాబు, అబద్ధికులు, దుష్టమృగాలు, సోమరులు, తిండిపోతులు అని చెప్తూ అలాంటి వారి దగ్గరికి తీతులు పంపుతూ ఏమన్నాడంటే ఒక మాట 5వ వచనం, 1:5 వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని. ఎంత గొప్ప విషయం అండి! లోపాలు ఉండకపో కానీ సత్యం జరిగిన వాడు ఏం చేయాలట? వాక్యంతో దిద్దాలి. మనం దిద్దుకొనప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారండి, తప్పుగా రాస్తున్నారనుకో, మనం ఏం చేస్తాం చెప్పండి? చెయ్యి పట్టుకొని దిద్దిస్తాం అనమాట. అవునట కదండి? అందుకే నువ్వు ఏమన్నాడంటే తీర్చుతో పౌలు, నువ్వు వారి చేత దిద్దించాలంటే ఏం చేయాలి? మాదిరిగా ఉండాలి. నీ బోధలు ఏమి ఉండకూడదు, లోపం ఉండకూడదు, మోసం ఉండకూడదు. ఉండాలనుకో నువ్వేం చేయలేవు, వారిని దిద్దలేవు. దిద్దే నువ్వేం చేయాలి? తెలుసుకొని ఉండాలి వాస్తవం. అందుకనే క్రేతులో ఉన్న వారి యొక్క లోపాన్ని దిద్దడానికే తీతుని పంపించాడు. లోపం ఉన్న వాటిని దిద్ది, చూడండి, దిద్ది ప్రతి పట్టణములను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులు నిన్ను విడిచి వచ్చి తిని. నిన్ను క్రేతులో విడిచి వచ్చి తిని. మీకు అర్థమవుతుందండి? క్రేతులో ఉన్న సంఘంలో ఎలా దిద్ది ఏమన్నా తెలుసా? ముందు పెద్దలను స్థాపించు, పెద్దలు నియమించు, పెద్దలే చూసు. రే వాక్యాన్ని రా ఎదవాలరా మీరు. బుద్ధి జ్ఞానం లేదు అలాని ఎన్ని చోట్ల వాక్యం చెప్తున్నారని జ్ఞానం లేకుండా చెప్తున్నాడు. ఇక్కడ లోపం ఉన్న వాటిని ఏం చేయాలి? క్రేతులు ఉన్న వారితో చెప్తున్నాడు, దిద్దాలే. నువ్వు దిద్దాలంటే ఏం చేయాలి? నువ్వు మాదిరిగా ఉండాలి. నీ బోధలో మోసం ఉండకూడదు, మోసం లేకుండా ఉండాలి అని చెప్తున్నాడు. మోసం ఎప్పుడైతే ఉందో నువ్వేం చేస్తావు తెలుసా? వారి ఎదుటి సిగ్గుపడతావు. నువ్వు మోసాన్ని విడిచిపెట్టి నువ్వు ఎంత బోధనలు బోధించావా, వారు నిన్ను చూసి ఏమవ్వాలి? సిగ్గుపడు. అందుకని నేను అక్కడికే పంపుతున్నాను. ఎందుకంటే అలా దుష్ట మృగాలు చెప్పనే లేదా? అబద్ధికులు, దుష్ట మృగాలు. 6వ వచనం చదవండి. నాకు చెప్తాను, ఎవడైనను నిందారహితుడును
ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారము విషయము నేరము మోపని వాడై అవిధేయులుగాక విశ్వాసులైన పిల్లలు గలవారై ఉన్నాయా అట్టి వారిని అంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు కదా, అక్కడ సంఘం పని ఎలా చేయించాలి, నువ్వు పెద్దలను ఎలాంటి వారిని నియమించాలి చెప్తున్నాడు. ఎవడైనా నిందారహితుడు కానీ కనపడతా అంటే అర్థం ఏంటి? వీడు తప్పు చేశాడంటే అని అనేవాళ్ళు లేకపోతే మీకు అర్థమైందా? అంటే అర్థం ఏంటి? వ్యభిచారం చేయకూడదు. ఒక్కటే స్త్రీని భారీగా స్వీకరించిన వాడు ఉంటే నువ్వు వెతుకు అక్కడ సంఘంలో. ఎక్కడ? క్రేతుల మధ్యన. ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారం అంటే అర్థం ఏంటి? వ్యాపారంలో కూడా ఏముండకూడదు, చేసే పనిలో కూడా ఏముండకూడదు. అంటే వీడు అవినీతి అండి, మీకు అర్థమవుతున్నా? అవినీతి పరుడు అండి. బలపైన మాటలు బల కింద చేస్తున్నాను ఇలా ఉండకూడదు. అవునండి కదంటారా? అందుకే వ్యాపారం విషయమై దుర్వ్యాపారము విషయమై నేరము మోపని వారై చూడండి అవిధేయులు గాక విశ్వాసులైన పిల్లలు గలవారై ఉన్నాయి కదా అట్టి వారిని పెద్దగా. ఇవాళ సంఘంలో పెద్ద యొక్క పిల్లలు ఎలా ఉంటున్నారండి? అసలు ఇలా సంఘంలో ఉన్న పెద్దల కుటుంబాలు ఎలా ఉంటున్నాయండి? పెద్దకు ఉండవలసిన లక్షణం ఇది. ఆయన గొప్పడు అయితే సరిపోతుంది, కుటుంబం కూడా ఎలా ఉండాలి? కుటుంబం కూడా ఎలా ఉండాలి? ఇంత గొప్పగా ఉండాలి. అలాంటి వారంటే సంఘానికి పెద్దలు. కానీ అసలు బయట కూడా నిందేయకూడదండి. పనులోను, కుటుంబంలోను, వ్యాపారాల్లోను. అవునండి కదంట. ఎలా ఉండాలన్నాడు? బ్రతుకు ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఎవరు నింద మోపేవారిగా ఉండకూడదు. అలాంటి వారికి అలాంటి వారిని నువ్వు కనపడితే సంఘంలో పెద్దగా నియమించేసి సంఘాన్ని సరిచేయాలి. ఎవరికి అప్పగించాడండి? తీర్పుకి అప్పగించాడు. ఎక్కడ అనుకున్నారు? పౌలు శరసాలలో ఉన్నాడు. అంత గొప్ప పని చేయిస్తున్నాడు. శ్రమలు అతికినాయి. నువ్వు శ్రమపడు సువార్తికులు పని చేయాలి. శరసాలలో ఉండి బాధలు అనుభవిస్తూ కూడా సువార్తికులకి ఎలా పని చేయాలో చెప్తున్నాడు అండి. ఎవరు? పౌలు. మరి అలా ఇంత ఫ్రీడమ్, క్షేమంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మన వాక్యం చెప్తే అడ్డగించేవాళ్ళు. మన దేవుని పని చేస్తామంటే వెనకలాగే వాళ్ళు. ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా బద్ధకంగా ఉన్నామంటే మనకంటే సోమరపోతులు ఎవరున్నారు చెప్పండి? దేవుని పని చేయడానికి, దేవుడి సన్నిధికి రావడానికి బద్ధకస్తులుగా ఉన్నామంటే మనం దేవుని పని ఎలా చేయగలం, ఎలా ఆశీర్వదించబడతాం? మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు అందరి మీద ఉన్నాయి. దేవుని పనిని చిన్నతనం నుంచి నేర్చుకోకపోతే, సండే స్కూల్ తనం నుంచి దేవుని సన్నిధిలో ఎదగకపోతే మనం దేవుని పని చేయడంలో నిర్లక్ష్యం అయిపోతాం. చిన్నతనం నుంచి ఎదుగుతున్నాం అంటే మనకంటే అదృష్టవంతులు మరొకరు లేరు. సండే స్కూల్ నుంచి దేవుని పని అనే పునాది పడుతుందంటే మనం ఏ స్థాయి, ఏ వయసు వచ్చినా సరే పడిపోకుండా ఉండాలి. యేసుక్రీస్తు అంతటి వాడు బాల్యము నుండి నేర్చుకుని యవ్వన ప్రాయం నుంచి ఖండిస్తూ ఆయన బోధలో సంపూర్తి చేసి వెళ్ళాడే లేదా? తండ్రి చేత నెరవేర్చలేడు లేదా? అపోస్తులు అలాగే చేశారు లేదా? అది క్రీస్తు మాదిరి అయ్యాడు. అపోస్తులు మాదిరి అయ్యాడు. ఎలా చదువుకోండి. పాత నిబంధన కాలం నుంచి వాళ్ళు మాదిరి అయ్యారు లేదా? గొప్పగా నడిచిన వారిని, నీతిగా రాజ్య పరిపాలన చేసిన వారిని అలా ఎందరో మాదిరిగా పెట్టుకున్నారు. యోషియా అంటూ. అలాగే సొలొమోను కూడా దేవుని పనిని జ్ఞానంగా చేసిన వాడు. దావీదు దేవుని పనికి మాదిరి చూపించిన వాడండి. దేవుని పనికి మార్గాన్ని చూపించిన వాడండి. సొలొమోను ఆలయం కట్టడానికి, దేవుని ఆలయం కట్టడానికి మార్గాన్ని వేసి వెళ్ళిన వాడండి. ఇది మనం కట్టే మందులు దేవునికే తప్ప కానీ మనుషులకే కాదు. అది గొప్పగా ఉన్నతంగా ఉండాలని కావలసిన ధనధాన్యాలు, మీకు అర్థమవుతుందా? బంగారము, వెండి, కావలసిన వెలగల విలువలన్నీ సమకూర్చి వెళ్ళాడండి. అందుకంటే సొలొమోను దేవాలయాన్ని అంత ఉన్నతంగా కట్టగలిగాడు. దేవుని పని మక్కువతో చేశారు. మనం కూడా దేవుని పని హృదయపూర్వకంగా చేయాలి. మనం నేర్చుకుంటున్నాం, బలపడాలి తప్ప కానీ బలహీనలో కాకుండా దేవుని పని గొప్పగా చేయాలి. ఏ వయసులో ఉన్న దేవుని పనిలో మనం బాల్య దేవుని నుంచి నేర్చుకున్నాం. ఎవరి ప్రజలు ఇంకా బలంతో దేవుని పని చేయాలి. సువార్తికునికి, సంఘానికి సహకరించాలి. మనం చూసి ఇంకో ఎవరి బిడ్డ లేవాలి, ఇంకో కుటుంబం బలపరచబడాలి తప్ప బలహీనపరిచేలా మనం ఉండకూడదు. అట్టి మాదిరి మనం చూపించాలి. అట్టి మాదిరిలో మనమే దిగుతూ లోకానికి మాదిరి అవ్వాలి. అనేక కుటుంబాల్లో సత్యములు స్థిరపడినట్లుగా మాదిరి అవ్వాలి. నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ కొందరు తెలియజేస్తే వాటి థ్యాంక్ యూ.